వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది కదండీ! ఈ వేసవి కాలంలో చాలామంది అంటే ఫ్రిడ్జ్‌లో వాటర్ పెట్టుకొని తాగుతా ఉంటారు. సో, దీనివల్ల మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? కూరగాయలు గాని, ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల మంచిదా? లేకపోతే చెడ్డదా? ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ మహేష్ బాబు గారు. సో, సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే హ్మ్. సార్. సార్ ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది. కూరగాయలు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వారం వరకు అట్లే పెట్టుకొని వాడుతా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఫ్రూట్స్ గూడా ఈ టైంలో వచ్చే ఫ్రూట్స్ గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాడుతా ఉంటారు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? లేకపోతే ఫ్రిడ్జ్‌లో ఇవన్నీ పెట్టుకోవడం మంచిదా? చెడ్డదా? సో, ఖచ్చితంగా ఆ ఫ్రిడ్జ్ వాటర్ అనేది ఎప్పుడైనా ఒకసారి అవసరమైనప్పుడు తాగితే తప్పులేదు గానీ, కంటిన్యూయస్‌గా తాగడం అనేది మంచిది కాదు యాక్చువల్‌గా. అండ్ బాగా కోల్డ్ వాటర్ అనేది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే, లో టెంపరేచర్‌లో మనం మెయింటైన్ అయిన వాటరు మన బాడీకి మంచిది కాదు. అందుకే మీరు కనుక చూసుకుంటే, నార్మల్ వాటర్ తీసుకున్న దానికి, కోల్డ్ వాటర్ తీసుకున్న దానికి ఏంటంటే, టెంపరేచర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, దానివల్ల మన బాడీలో వెళ్ళగానే, మన బాడీ టెంపరేచర్‌కి, దాని టెంపరేచర్‌కి సెట్ కాదు వెంటనే. ఇంక సింపుల్‌గా చెప్పాలంటే. సో, లైక్ రెండిటికి మధ్య ఒక ఫైట్ లాగా ఉంటుందనమాట. అంటే ఈ టెంపరేచర్‌కి, ఆ టెంపరేచర్‌కి సెట్ అవ్వక. సో, దానివల్ల ఏమవుతుందంటే బాడీలో నర్వ్స్ అండ్ మజిల్స్ అంటే నరాలు, కండరాలనేవి ఎఫెక్ట్ అవుతాయి మనకి. ఓకే సో, సార్. అందుకే కోల్డ్ వాటరు, హై బాగా చల్లటి వాటరు ఎక్కువ కాలం తీసుకున్న వాళ్ళకి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చూస్తూ ఉంటాం మనం. ఓకే సార్. అండ్ ఇంకొకటి మనందరం అనుకుంటాం ఏంటంటే కోల్డ్ వాటర్ కాబట్టి చలవ చేస్తుంది అనుకుంటాం. అండ్ కోల్డ్ వాటర్ దాహం తీరుస్తుంది అనుకుంటాం. కానీ కోల్డ్ వాటర్ ఎప్పుడు దాహం తీర్చదు. అండ్ కోల్డ్ వాటర్ చలవ కాదు ఓకే సార్. ఒకటి. ఇంకొకటి ఏంటంటే మన బాడీలో వాతాన్ని పెంచుతుంది. వాతం అంటే అందరికీ డౌట్ ఉంటుంది. సో, ఈ వాతం పెరగడం ఏంటి అంటే మీరు కోల్డ్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల మనం అబ్జర్వ్ చేసుకుంటే నిద్ర అనేది సరిగ్గా పట్టకపోవడం ఉంటుంది. అలాగే మెయిను మన ఫుడ్ తింటాం గదా! అది అరక్కపోవడం కూడా మనం గమనించొచ్చు. ఓకే సార్. కోల్డ్ వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు. అదే చెప్పాను బాడీలోకెళ్ళిన తర్వాత బాడీ టెంపరేచర్ మన ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పని చేస్తూ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట, ప్రేగులు అవన్నీ తీసుకోండి. అవన్నీ ఏం చేస్తాయి? మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణించాలి. మనకు కావాల్సింది పోషక విలువల్ని అబ్జర్వ్ చేసుకోవాలి. సో, ఆ పనుల్ని కూడా ఇది డెఫినిట్‌గా సక్రమంగా అవ్వనివ్వకుండా చేస్తుంది. ఓకే ఆ సార్. టెంపరేచర్ చేంజ్ వల్ల. సో, ఈ విధంగా ఏమవుతుందంటే, అరుగుదల దెబ్బతింటుంది. ఆకలి వెయ్యదు. అండ్ నేను చెప్పినట్టు నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవొస్తాయి. అండ్ ఇదే కాకుండా, ఇవన్నీ ఎప్పుడైతే మన బాడీలో చేరుకుంటున్నాయో, నెమ్మది నెమ్మదిగా చర్మం మీద లక్షణాలు కనిపిస్తాయి. అంటే ఎర్రటి మచ్చలు రావడం, లేకపోతే సన్న సన్న పొక్కుల్లాగా రావడం, దురద రావడం, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం. సో, ఒకటేంటంటే చల్లని వాటర్ అనేది కంటిన్యూయస్‌గా తీసుకోవడం అయితే మంచిది కాదు ఓకే సార్. ఫస్ట్. అండ్ దానికన్నా కుండలో నీళ్లు గాని, ఎందుకంటే కుండలో నీళ్లు తాగితే ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే కనుక దాహం తీరడం. అంటే మళ్ళా మళ్ళా కావాలనిపించడం అనేది ఉండదు. ఓకే సార్. అదే మనం ఫ్రిడ్జ్ వాటర్ తాగామనుకో మళ్ళా మళ్ళా తాగాలనిపిస్తూ ఉంటది. సో, ఆ విధంగా చూసుకుంటే నార్మల్ రూమ్ టెంపరేచర్‌లో ఉన్న వాటర్‌ని తాగినా, కుండల్లో వాటర్ తాగినా శ్రేయస్కరం. ఈ ఫ్రిడ్జ్ వాటర్ అనేది మనకి హెల్త్‌కైతే మంచిది కాదు. ఓకే ఒకటి. సార్. ఇంకొకటేంటంటే ఫ్రిడ్జ్ అనేది కూడా ఎక్కువ వాడడం మనం కంటిన్యూయస్‌గా ఆన్ చేసే ఉంటాం. ఖచ్చితంగా అందరి ఇళ్లల్లో ఫ్రిడ్జ్‌లున్నాయి. యెస్ సార్. అవి కూడా హైడ్రోకార్బన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. ఓకే సార్. సో, అది కూడా మన పొల్యూషన్‌కి గాని, గ్లోబల్ వార్మింగ్ గాని కారణం డెఫినిట్‌గా. అందుకే మనకి ఇంత టెంపరేచర్‌లొస్తున్నాయి. ఓకే సార్. అండ్ ఇలాంటి ఫ్రిడ్జుల్లో మనం అడిగినట్టుగా కూరగాయల గురించి మాట్లాడుకుంటే, ఈ కూరగాయలనేవి కూడా మనం కంటిన్యూయస్‌గా తెచ్చి పడేసి, మళ్ళా అవే తీసి వాడడం అనేది జరుగుతుంది. సో, అది ఏ మాటికి అస్సలు మాత్రం మంచిది కాదండి. ఎందుకంటే, ఏవైనా సరే ఫ్రెష్‌గా వాడడమే బెస్ట్. అందుకే మీకు కావాల్సినవి 1, 2 రోజులు తెచ్చుకోండి. అవే యూజ్ చేయండి. మళ్ళా కావాలంటే తెచ్చుకోండి. అంటే కొంతమంది మాకు టైం లేదు సార్ తెచ్చుకోవడానికి. అందుకని తెచ్చి ఒక వారం రోజులు, 10 రోజులు అలా పెట్టేస్తాం అనుకోవచ్చు. కానీ అన్ని కూరగాయలు ఇప్పుడు బంగాళదుంపలు లాంటివి గాని, ఉల్లిపాయలు లాంటివి అవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు కూడా. అవి బయటుంటాయి. బట్ ఆకుకూరలు లాంటివి ఏం చేస్తామంటే, ఇప్పుడు అందరికీ తెలుసు. ఒక్కొక్క ఆకుకూరకి ఒక్కొక్క ఉపయోగాలున్నాయి యెస్ సార్. నార్మల్‌గా. కంటికి మంచిదని, ఒంటికి మంచిదని ఇలాగ ఉన్నాయి. సో, ఇవేమైందంటే వాటిని అందులో పెట్టడం వల్ల వాటిల్లో ఉండే పోషకాహారాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేణా తగ్గుతాయి. సో, మీరు ఈరోజు తెచ్చిపెట్టారు. ఒక 2 రోజుల తర్వాత దాని పోషక విలువలు కొంచెం తగ్గాయి. ఇంకా వారం రోజులు ఉంచారు. ఆ వారం రోజుల తర్వాత అసలు ఇంక అందులో పోషక విలువలనేవే ఉండవు. సో, ఈ విధంగా ఎక్కువ రోజులు అందులో ఉంచడం అనేది మంచిది కాదు. సో, కూరగాయలు కూడా ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు మీరు తెచ్చుకొని వాడితేనే బెటర్. ఓకే సార్. సో, ఈ విధంగా
కూరగాయలనేవి బయట నుంచి తెచ్చుకొని వాడడమే బెస్ట్ కానీ 1, 2 రోజులకి స్టోరేజ్ కోసం ఫ్రిడ్జ్‌ని నార్మల్ టెంపరేచర్‌లో అండ్ అలాగే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా మరీ నెగెటివ్ టెంపరేచర్‌లో పెట్టకుండా ఒకవేళ మన ఫ్రిడ్జ్‌లకైతే సెట్ చేసుకునే టెంపరేచర్ సెట్ చేసుకునే అవకాశం కూడా అవకాశం ఉంటాయి సార్ దాంతో. ఉన్నాయి. యెస్. సో, ఉన్నాయి కాబట్టి మనం సెట్ చేసుకొని అంటే మొత్తం దాంతో ఫ్రీజర్ దాంతో యాక్చువల్‌గా ఉంటాయి సార్. వింటర్, సమ్మర్ వింటర్, ఇట్లా సమ్మర్ మోడ్స్ ఉంటాయి. ఉంటాయి. లేదా టెంపరేచర్ నంబర్స్ కూడా వాడు ఇస్తున్నాడు. యెస్. సో, దాని ప్రకారం తీసుకొని మీరు మరీ చల్లగా కాకుండా అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటంటే -9, -7 -డిగ్రీలో కూడా ఉంటుంది. అంతవరకు అవసరం లేకుండా కొంచెం 1-4, 4-8 టెంపరేచర్‌లో మనం మెయింటైన్ చేసుకొని అవి అంటే పాడవకుండా ఉండడానికి ఎంతవరకు చాలో అంతవరకు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే సార్. అంటే మీరు ఇంకా పాలు, పెరుగు కూడా అంతే. సో, పాలు కూడా చూసుకుంటే గనక అందులో పెడుతూ ఉంటాం. కానీ 1, 2, 3 రోజులు అందులో ఉంచేసి వాడడం అయితే మంచిది కాదు. ఓకే సార్. సో, ఫ్రెష్‌గా ఒక రోజులోపు పాలు వాడేసి మనం యూజ్ చేసేసుకుంటే గనక చాలా బెటర్ అనమాట. అది కూడా ఎక్కువ కాలం ఫ్రిడ్జ్‌లో నిల్వ అనేది ఉండకూడదు. ఇప్పుడు వేసవికాలం కదా! కొంతమంది ఫ్రూట్స్ తెచ్చుకుంటా హ్మ్. ఉంటారు. ఆ ఫ్రూట్స్ అందులో పెట్టుకుంటారు. చల్లగా జ్యూస్ చేసుకొని తాగుతా ఉంటారు. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసిన ఫ్రూట్స్‌ని తినడం వల్ల ఏమన్నా మన బాడీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? సో, ఖచ్చితంగా ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి. మీరన్నట్టు సరే ఫ్రూట్స్ తెచ్చాం, పెట్టాము. కొన్ని డేస్‌కి అదే నేను చెప్తున్నా. ఇప్పుడేంటంటే కొన్ని ఫ్రూట్స్ కొన్ని రోజుల తర్వాత వాటి పోషక విలువలనేది క్రమేణా తగ్గుతూ వస్తాయి. ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల. ఎందుకంటే నార్మల్‌గా ఒక ఫ్రూట్‌కి ఏం టెంపరేచర్ కావాలో ఆ టెంపరేచర్‌లోనే అది సస్టైన్ అవుతుంది. ఇప్పుడు మనల్నే చూసుకోండి. మనం ఒక టెంపరేచర్‌లో అలవాటు పడిన వాళ్ళం హెల్తీగా ఉంటాం. మనం వేరే టెంపరేచర్‌లో ఉంటే ఖచ్చితంగా మనకది సెట్ కాదు. ఎందుకు? ఆ టెంపరేచర్‌కి మన బాడీ రియాక్ట్ అవుతుంది. అండ్ దానికి మనకి అనేక రకమైన రోగాలొస్తాయి. సేమ్ అదే విధంగా వీటికి కూడా ఎంత టెంపరేచర్ వరకు మెయింటైన్ చేయాలో అంతవరకు ఉంటేనే అవి హెల్తీగా ఉంటాయి. ఓకే సార్. అండ్ ఇంకోటి మీరు అడిగినట్టుగా నేను కూడా అబ్జర్వ్ చేసిందేంటంటే అదే ఫ్రూట్ తీస్తారు. జ్యూస్ చేస్తారు. మళ్ళా మిల్క్ చేస్తారు. మిల్క్ షేక్ అంటారు. మళ్ళా అందులో ఐస్ క్యూబ్స్ ఏస్తారు. యెస్ సార్. సో, అసలు ఈ విధానం అంతా రాంగ్. నా ప్రకారం ఈ విధానం అంతా రాంగ్. ఎందుకంటే ఫస్టు అలాంటి ఫ్రూట్స్‌ని మిల్క్‌తో కలిపి మిల్క్ షేక్ చేయడం రాంగ్. చేయకూడదు. మన బాడీలో ఏమవుతుందంటే కొన్ని అన్నెసెసరీ టాక్సిన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే సార్. అవి ఈ రోజుల్లో క్యాన్సర్‌కి కూడా కారణం అవుతున్నాయి. సో, అసలవి ఆయుర్వేదంలో విరుద్ధాహారం అంటారు. ఓకే అంటే సార్. అందరికీ అర్థం అవ్వాలంటే రాంగ్ కాంబినేషన్స్ అనమాట. అంటే కొన్ని పదార్థాల్ని కలపకూడనటువంటివి మనం కలుపుతున్నాం. సార్ ఇన్‌కేస్ కలిపితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? అది ఆ! కూడా మనం బయట చూస్తా ఉన్నాము. జ్యూసులు చేస్తా ఉంటారు. జ్యూసుల్లో కూడా ఇలాగే అంటే అవును. పాలేస్తారు, లేకపోతే పాలేస్తారు. ఫ్రూట్ ఏస్తారు. దాంతో పాటు మళ్ళీ ఐస్ క్యూబ్స్ ఐస్ ఏస్తారు. క్యూబ్స్ ఏస్తారు. వేసి మిక్స్ చేసి ఇస్తారు. అది మనం హ్యాపీగా అసలు హ్యాపీగా తాగుతాం. చాలా ఖచ్చితంగా. టేస్టీగా ఉందని తాగుతాం మనం. అవునండి. సో, దానివల్ల నెక్స్ట్ వచ్చే ఎఫెక్ట్‌లు మనకు ఎవరికీ తెలీదు. తెలీదు. సో, అది. సో, ఈ మిల్క్ షేక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్‌ని మిక్స్ చేయడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. దానివల్ల ఏంటంటే స్కిన్ ఇష్యూస్ వస్తాయి. అండ్ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అంటే ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ మొత్తం డైజెస్ట్ అవ్వకుండా కొంచెం టాక్సిన్స్ లాగా మిగిలిపోయి మన ఒంటికి వంట పట్టదనమాట. అంటే ఫుల్ అబ్జార్బ్ అనేది జరగదు. సో, దానివల్ల ఏంటంటే మనకి వీక్‌నెస్ రావడం, బాడీ వెయిట్ పెరగకపోవడం, అంటే వెయిట్ తగ్గుతూ ఉండడం. సో, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేసుకుంటాం. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మనకు తెలియని కూడా తెలీదు. వీటి వల్లే క్యాన్సర్స్ వస్తాయి. ఓకే సార్. సో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటి గురించొస్తే. ఇప్పుడేంటంటే అందరూ ఈ డైటింగ్ పేరని చెప్పి వీటి పేర్ల మీద ఈ ఫ్రూట్ జ్యూసులు తాగేస్తే మాకు మొత్తం సరిపోతుంది. వీటొక్కటి మీదే బ్రతుకుతున్నాం మేము. చాలు వెయిట్ లాస్ అయిపోతుంది అని చెప్తున్నారు చాలామంది. సో, అది ఈరోజు మంచిగా కనిపించొచ్చు. బట్ ఖచ్చితంగా చెప్తున్నా ఒకరోజు డెఫినిట్‌గా మీ బాడీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, గుర్తుపెట్టుకోండి ఒక్కదాని వల్ల ఎప్పుడు ఏది జరగదు. ఒక్కదాని వల్ల ఏమీ జరగదండి. ఓకే సార్. ఒక సిస్టమ్‌గా ఫాలో అవ్వాలి. అది ఫుడ్ అయినా సరే, అలవాట్లైనా సరే, నిద్ర అయినా సరే. కాబట్టి ఈ ఫ్రూట్ జ్యూస్ పిచ్చిలో పడి అనవసరంగా చాలా రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాటిని మళ్ళా యూజ్ చేసి అలాగైతే చేయొద్దు. ఓకే సార్. ఫ్రూట్ జ్యూస్ కన్నా ఫ్రూట్ తినడం మంచిది. ఆ ఫ్రూట్ కూడా ఆ ఫ్రూట్‌కి ఏవైతే టెంపరేచర్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జామ పండు ఉంది. జామ పండు డైరెక్ట్‌గా చెట్టు నుంచి కోసుకొని నార్మల్ టెంపరేచర్‌లో కూడా బానే ఉంటది. యెస్ దాన్ని సార్. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరమే లేదు. యెస్ సార్. ఇప్పుడు సీతాఫలం తీసుకోండి. మామిడి పండు తీసుకోండి. యెస్. మామిడి పండుకి యాక్చువల్‌గా మీ అందరికీ తెలుసు కదా! ఆహ్, ఒక మామిడి పండుగా ముగ్గడానికి ఇప్పుడంటే కెమికల్స్ వాడుతున్నారు. బట్ నార్మల్‌గా అది ముగ్గ వేయడానికి అందరికీ తెలిసే ఉంటది.
కొంచెం వేడిని క్రియేట్ చేయడానికి గడ్డి లాంటిది పెట్టి, ఆకులు లాంటివి కప్పి పెడతారు. కొంతమంది బియ్యంలో పెడతారు. ఇలా చేస్తారు కదా! యెస్. మరి అంత వేడి చేసి దాన్ని పండించినప్పుడు మళ్ళా దాన్ని తీసుకొనెళ్ళి మళ్ళా ఫ్రిడ్జ్‌లో పెట్టి దాన్ని వాడుతున్నాం మనం. యెస్ సో, సార్. ఒక్కసారి ఆలోచించండి. సో, అలాంటి అవసరమే లేదు. అండ్ ఈ వేసవి కాలంలో మాత్రమే సమ్మర్‌లో మనకి మ్యాంగోస్ ఒస్తాయి. సో, అది కూడా మన బాడీకి ఇప్పుడు మళ్ళీ ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, ఈ మామిడి పళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల మనకేమి వేడి జరగదు, వేడి కలగదు అనుకుంటారు. అలా ఏం లేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఇంకా వేడి ఎక్కువవుతది మామిడి పండు. ఓకే సార్. అందుకే నార్మల్‌గా మామిడి పండు తిన్నప్పుడు మనకంటే కొంతమందికి వేడి శరీరం ఉన్న వాళ్ళకి సెగ్గడ్డలనేవి వస్తాయి. అంటే వేడి చేస్తుంది అంటారు ఓకే సార్. కొంతమందికి. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టిన మామిడి పండు ఇంకా డేంజరస్. ఓకే సార్. సో, అవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే వాటర్ మిలన్ కూడా. ఇప్పుడు వాటర్ మిలన్ నార్మల్‌గా చలవ చేస్తుందంటారు కదా! అలా కోసుకొని తినేయొచ్చు. జ్యూస్ కూడా అవసరం లేదు. మళ్ళా ఇదే వాటర్ మిలన్‌ని ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఆ వాటర్ మిలన్‌ని అలా తీసుకోవడం వల్ల అది చలవ చేయదు కదా! ఇంకా మనకి వేడి కలిగించి వేరే ఎఫెక్ట్స్‌ని తీసుకొస్తుంది. యాక్చువల్లీ మనకు నేచురల్‌గా మన హెల్త్‌కు యూజ్ అయ్యేటివి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి మనమే ఇంకా అనారోగ్యానికి పాడు పాడు చేసుకుంటున్నాం. చేసుకుంటున్నాం యెస్. ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి ఈ కూరగాయలని ముందు తరిగేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నారు. పెట్టుకొని తర్వాత రోజు ఈజీగా ఉంటదని వండుకుంటున్నారు. సో, డెఫినిట్‌గా వాళ్ళ ఆలోచన కరెక్టే. ఈజీగా ఉండడం అనేది. కానీ అది ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అన్నెసెసరీ కాంప్లికేషన్స్ అనేదొస్తాయి. అండ్ ఇంకోటేంటంటే అవి పిల్లలు తింటున్నారు. ఓకే సార్. చిన్న పిల్లల నుంచి అందరూ అవి తింటున్నారు కాబట్టి వాళ్ళకేంటంటే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్‌లనేవి నిజంగా ఉంటాయన్నమాట. సార్. ఈరోజైతే వేసవి కాలంలో ఎలాంటి అలవాట్లు అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకునే ఎలాంటి ఫుడ్స్ గాని, ఎలాంటి ఫ్రూట్స్ గాని తీసుకోవచ్చో లేదో చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు దీన్ని గమనించి వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కంపల్సరీ వాళ్ళు నార్మల్ టెంపరేచర్‌లో పెట్టుకొని చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను సార్. సో, ఈరోజు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ. థాంక్ యూ.